Hello friends, welcome to ZK's video. Happy Diwali to all you and your family members. ఓకే ఈరోజు మనం 20th అక్టోబర్ జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ పిఎం మోడీ సెలబ్రేట్స్ దివాలి విత్ నేవీ పర్సనల్ అట్ ఐఎన్ఎస్ విక్రాంత్ గోవా. Prime Minister Narendra Modi celebrated Diwali with Indian Navy personnel at INS Vikrant off coast Goa off coast. So he praised the extraordinary coordination among the Army, Navy, and Air Force during Operation Sindhu, which led Pakistan to surrender. PM said INS Vikrant is a symbol of Atmanirbhar Bharat and Made in India strength. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గోవాలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారన్నమాట. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అద్భుత సమన్వయం వల్లనే ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ లొంగిపోయిందని తెలిపారన్నమాట. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకాన్ని పేర్కొన్నారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, ఆత్మనిర్భర్ భారత్, ఇండియన్ నేవీ మోడర్నైజేషన్. Coming to the second topic, that is PM Modi urges citizens to buy Swadeshi products during Diwali. PM Modi appealed to people to celebrate Diwali by using local products. Here also Atmanirbhar Bharat. ఇక్కడ కూడా మనం Atmanirbhar Bharat అనేది వర్డ్ యూస్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. He encouraged everyone to share their Swadeshi purchases on social media to inspire others, saying, "Garv se kaho, yah Swadeshi hai." సో ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ప్రజలను ఈ దీపావళిని స్వదేశీ ఉత్పత్తులు కొనడం ద్వారా జరుపుకోవాలని కోరారన్నమాట. సోషల్ మీడియాలో తాము కొనుగోలు చేసిన భారతీయ ఉత్పత్తులను పంచుకోవాలని గర్వ్ సే కహో ఏ స్వదేశీ హై అని పిలుపునిచ్చారన్నమాట. అంటే ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి మనం సోషల్ మీడియాలో కానీ, అంటే ఇన్స్టా, ట్విట్టర్ మిగతా వాటిల్లో కానీ మనం అప్లోడ్ చేయమని ఆయన కోరారన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 3, ఎకానమీ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇనిషియేటివ్స్. Coming to the third topic, that is President and Vice President extended Diwali greetings to the nation. President Draupadi Murmu and Vice President CP Radhakrishnan and PM Modi greeted citizens on Diwali, wishing happiness, prosperity and unity. They urged people to celebrate the festival safely and in an eco-friendly way. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారన్నమాట. ఈ పండుగను సురక్షితంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని వాళ్ళు సూచించారు. కమింగ్ టు ది జనరల్ ఎగ్జామ్ స్టడీస్, ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియన్ కల్చర్, నేషనల్ ఫెస్టివల్స్, సోషల్ అవేర్నెస్. సోషల్ అవేర్నెస్లో ఏంటి అంటే మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ రావచ్చు. నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు దివాళీ, ఉగాది అలాంటివి నేషనల్ ఫెస్టివల్స్. అంటే కల్చర్ ఎలాంటి సాంప్రదాయంగా చేస్తాము అనేసి మనకు ఇండియన్ కల్చర్లో క్వశ్చన్స్ రావడం జరగచ్చు. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ సెలబ్రేట్స్ దివాళీ విత్ లోకల్ స్పిరిట్. In Hyderabad, people celebrated Diwali with great enthusiasm. Governor Jishnudev Verma urged citizens to buy local products and support Indian artisans, reflecting the true spirit of Atmanirbhar Bharat. సో ఇక్కడ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు సేమ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలా చెప్పారు అంటే లోకల్ ఉత్పత్తులను మీరు ప్రమోట్ చేయండి అనేసి, ప్రాచుర్యం చెందించండి అనేసి చెప్పారు. సేమ్ ఇక్కడ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా అలాగే చెప్పింది అనమాట. Coming to the exam relevance, general studies papers, Telangana GK, Governor of Telangana 2025, that is Jishnudev Verma. Coming to the fifth topic, that is Railway Minister Ashwini Vaishnav inspected facilities at Anand Vihar Railway Station, Delhi for festive passengers. He ensured additional ticket counters and safety measures at stations in Mumbai, Pune, Surat, Bengaluru and Secunderabad. సో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో దీపావళి, ఛత్ పండుగల ప్రయాణికుల కోసం ఏర్పాట్లు పరిశీలించారన్నమాట. ముంబై, పూణే, సూరత్, బెంగళూరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఎందుకంటే ఇక్కడ మనకు హైలీ క్రౌడెడ్ పాపులేషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు విలేజెస్ కానీ, నేటివ్ ప్లేసెస్ కానీ వెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎంప్లాయీస్ అంతా మనకు బయట నుంచి, అంటే ఇతర స్టేట్స్ నుంచి, ఇతర దాని నుంచి వచ్చి అక్కడ ఆ సిటీస్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు క్రౌడ్ ఎక్కువ ఉంటుందనేసి ఆయన సూచించారన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్, దట్ ఈస్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. నామినేషన్ ఫైలింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ ends today. Nomination filing for the second phase of Bihar Assembly elections end today.
So out of 243 seats, 122 constituencies in 20 districts will vote on 11th November and 121 constituencies on 6th November, that is in phase 1 elections, counting on 14th November. సో ఇక్కడ మనకు రెండు ఉన్నాయన్నమాట, phase 1, phase 2. సో మనకు phase 1 వచ్చేసి మనకు 11th November, phase 1 వచ్చేసి 6th November, phase 2 వచ్చేసి 11th November అన్నమాట. ఓకే, సో మనకు కౌంటింగ్ వచ్చేసి 14వ తేదీ జరగడం జరుగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల దాఖలు ఈ రోజుతో ముగుస్తుంది. మొత్తం 243 స్థానాల్లో 122 నియోజకవర్గాలకు నవంబర్ 11న, మొదటి దశలో 121 నియోజకవర్గాలకు నవంబర్ 6న ఎన్నికలు జరుగుతాయి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, it comes under polity, state legislature and election process. Coming to the seventh topic, that is Army Chief reaffirms operational preparedness. Chief of Army Staff General Upendra Dwivedi visited forward posts in the Pithogarh sector to assess the security readiness. He praised soldiers' dedication and extended Diwali greetings. సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పితోర్గర్ల సెక్టార్లోని ముందస్తు పోస్టులను సందర్శించి సైనికుల సిద్ధతను సమీక్షించారు. అంటే ఎలా వార్ఫేర్ని ఎలా ఎదుర్కోవాలి అనే దీనిపైన సమీక్షించారనమాట. ఆయన వాళ్ళకు సైనికులకి దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ బోర్డర్ మేనేజ్మెంట్. కమింగ్ టు ది ఎయిత్ టాపిక్, దట్ ఈస్ ఎర్త్క్వేక్ ఇన్ అస్సాం. A mild earthquake